Hello, story lovers. Welcome back to my channel, Atmabhimanam. ఇద్దరు పేర్లు చెప్పే ఇంట్లోకి రావాలని ఆడపడుచులు ఆట పట్టిస్తూ ఉంటే, నవ్వుతూ నా పేరు పద్మావతి, నా భర్తతో కలిసొచ్చానని తన భర్త శ్రీనివాస్‌తో కలిసి ఇంట్లో అడుగుపెట్టింది పద్మావతి. బంధువులందరి నవ్వుల మధ్యలో, అల్లరి మధ్యలో పెళ్లి పూర్తి చేసుకొని, ఇంట్లో దీపం వెలిగించి అందరికీ పాయసం చేసి పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి గదిలోకి వెళ్ళింది పద్మావతి. అప్పటికే ఆమె కోసం లగేజ్ తెప్పించి పెట్టి వాష్‌రూమ్‌లో గీజర్ కూడా ఆన్ చేసి, "పద్దు, అన్నీ రెడీగా ఉన్నాయి. త్వరగా ఫ్రెష్ అయ్యిరా. నువ్వు చాలా అలసిపోయి ఉంటావని నాకు తెలుసు" అని చెప్పి శ్రీనివాస్ కేరింగ్‌కి మురిసిపోతూ ఫ్రెష్ అయి వచ్చింది. డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలబడి కుంకుమ పెట్టుకుంటున్న పద్మావతిని వెనుక నుంచి హత్తుకొని, "నీతో పెళ్లి నిశ్చయించుకున్నప్పటి నుంచి ఈ రోజు కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా" అని చెప్పి భుజం మీద ముద్దు పెట్టిన శ్రీనివాస్ ప్రేమకి సిగ్గుపడుతూ మొహం తిప్పుకుంది పద్మావతి. ఇలా ప్రతి విషయంలోనూ తన వాక్చాతుర్యాన్ని ఆమె ముందు బయటపెడుతూ, ఆమె అంటే ఎంతో ప్రేమ ప్రదర్శిస్తూ వచ్చేవాడు శ్రీనివాస్. 10 రోజులు హాయిగా గడిచిపోయింది. హనీమూన్‌కి కూడా వెళ్ళొచ్చారు. హనీమూన్‌కి వెళ్లి వచ్చిన తర్వాత కోడలుగా తన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ నెల రోజుల తర్వాత శ్రీనివాస్ ఒడిలో కూర్చొని, "ఇప్పటికే నేను పెట్టిన లీవ్స్ అయిపోయాయి. వారం రోజులయిపోయింది. అత్తయ్య గారిని ఎలా అడగాలో అర్థం కావడం లేదు. మీరు రేపు అడుగుతారా? రేపటి నుంచి నేను ఆఫీస్‌కి వెళ్తాను" అనగానే, "సరే, నేను అడుగుతాను" అన్నాడు శ్రీనివాస్. దాంతో "థాంక్ యూ సో మచ్" అని గట్టిగా అరుస్తూ శ్రీనివాస్ బుగ్గ మీద ముద్దు పెట్టేసరికి శ్రీనివాస్ కూడా నవ్వుకుంటూ ఇద్దరూ తమదైన ప్రేమ లోకంలో విహరించడం మొదలుపెట్టారు. మర్నాడు ఉదయాన్నే శ్రీనివాస్ ఆఫీస్‌కి రెడీ అయ్యేటప్పుడు పద్మావతి అతని భుజం గిల్లి అడగమన్నట్టుగా చూడ్డంతో శ్రీనివాస్ తల్లి వైపు చూసి, "అమ్మా, పద్దు ఈ రోజు నుంచి ఆఫీస్‌కి వెళ్తానని చెప్తోంది. పెళ్లి కోసం లీవ్ పెట్టింది కదా! అవి అయిపోయాయంట" అన్నాడు. "ఏంటి, ఉద్యోగానికి వెళ్తుందా?" "లేదమ్మా, మన ఇంట్లో కోడళ్ళెవరూ ఉద్యోగాలు చేయరు. చేస్తున్నా మానేస్తారు. అయినా శ్రీనివాస్ నెలకి 2,00,000 సంపాదిస్తున్నాడు. ఇంట్లో అందరూ సంపాదించేవాళ్ళే. పైగా 10 తరాలు కూర్చుని తిన్నా తరగనన్ని ఆస్తులున్నాయి. ఇంకెందుకు ఉద్యోగం చేయడం? ఇంట్లో ఉండు, హాయిగా విశ్రాంతి తీసుకో" అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయిన అత్తగారిని చూసి బిక్క మొహంతో భర్తను చూసింది పద్మావతి. "అమ్మ చెప్పింది నిజమే కదా! నువ్వెందుకు ఈ ఎండకి బయటకి వెళ్లి ఆ పొల్యూషన్‌లో నీ గ్లామర్ దెబ్బ తీసుకోవాలి? ఇంట్లో ఉండు, విశ్రాంతి తీసుకో" అని శ్రీనివాస్ కూడా చెప్పేసరికి, "అది కాదండి" అంటూ ఉంటే, "అమ్మ చెప్పిన తర్వాత నేనేం చేయలేను పద్దు. అమ్మ మాట విను" అని చెప్పి ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదే విషయం తల్లితో చెప్పి బాధపడ్డంతో కోడలు కూడా ఉద్యోగం చేయాలి, సంపాదించి మాకు పెట్టాలి అని అడిగేవాళ్ళు అత్త వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో వాళ్ళు ఉద్యోగం చేయకుండా హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోమంటున్నారు. ఇంతకంటే మంచి కుటుంబం ఎక్కడ దొరుకుతుంది నీకు? హాయిగా విశ్రాంతి తీసుకో అని తల్లి కూడా చెప్పేసరికి చేసేదేం లేక మౌనంగా ఉండిపోయింది పద్మావతి. ఆ రోజు నుంచి మొదలు ఏ విషయానికి నిర్ణయం తీసుకోవాలన్నా శ్రీనివాస్ తన తల్లితో మాట్లాడాల్సిందే. ఆవిడ వద్దు అంటే వద్దు, చేయమంటే చేయాలి. అంతే. అప్పటికి పద్మావతి చాలా సార్లు కాంప్రమైజ్ అయ్యి, కొన్నిసార్లు తన వల్ల కాక నాకది కావాలని మొండి పట్టు పట్టినా శ్రీనివాస్ తల్లి మాటను జవదాటేవాడు కాదు. భగవంతుడా! పోయి పోయి ఇలాంటి ఇంట్లో పడ్డానేంటి స్వామి అని పద్మావతి అనుకోని క్షణం లేదు. అలా చూస్తూ ఉండగానే 2 సంవత్సరాలు గడిచిపోయింది. పెళ్లి జరిగి 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇంకా మీ కోడలు తల్లి కావడం లేదేంటని చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతూ ఉంటే ఆవిడ కొడుకు మీద ప్రెషర్ పెంచింది. మరొక 3 నెలలు గడిచేసరికి పద్మావతి అందరికీ గుడ్ న్యూస్ చెప్పేసరికి అందరూ చాలా సంతోషపడ్డారు.
అయితే మొదటి కాన్పు పుట్టింట్లో జరగాలని పద్మావతి అమ్మానాన్న తీసుకువెళ్ళడానికొస్తే, పంపించను అని చెప్పింది శ్రీనివాస్ వాళ్ళమ్మ. వాళ్ళు ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆవిడ ఒప్పుకోకపోవడంతో, కూతురి కాపురం దృష్ట్యా కోపం వచ్చినా సరే ఏమీ చేయలేక వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడంతో, ఆ రోజు రాత్రి పద్మావతికి, శ్రీనివాస్‌కి పెద్ద గొడవ జరిగింది. ఏంటండి ఇదంతా? ఉద్యోగం వద్దన్నారు సరే, నాకిష్టమైన డ్రెస్సులు వేసుకోవద్దన్నారు సరే, చివరికి నాకిష్టమైన ఫుడ్ కూడా మానిపించారు. అప్పుడు కూడా నేనేమీ అనలేదు. కనీసం కూతుర్ని పుట్టింటికి తీసుకువెళ్ళి మొదటి కాన్పు చేయించాలని మా అమ్మ వాళ్ళు అంత దూరం నుంచొస్తే, అక్కడ కూడా మీ అమ్మ మాట వినాలా? అంది. "పద్దు ఏంటలా మాట్లాడుతున్నావు? మా అమ్మ వయసులో పెద్దది. తనకెప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలీదా?" అనగానే, "మా అమ్మ, నాన్న కూడా మీ అమ్మ వయసులోనే ఉన్నారు. వాళ్ళకి తెలీదా? అంటే వాళ్ళు ఏమీ తెలియకుండానే వచ్చారని అంటున్నారా?" అని అడిగింది పద్మావతి. "చూడు మా ఇద్దరి వదినలు కూడా మొదటి కాన్పు ఇక్కడే చేసుకున్నారు. వాళ్ళకి లేని సమస్య నీకెందుకు?" అని అడిగాడు శ్రీనివాస్. వాళ్ళంటే అమాయకులు కాబట్టి మౌనంగా ఉండుంటారు. నేనెందుకు మౌనంగా ఉండాలి అనగానే, మౌనంగా లేకపోతే దెబ్బ పడేది మన కాపురం మీదే. తర్వాత నీ ఇష్టం అని ఇండైరెక్ట్‌గా మా అమ్మ మాట వినకపోతే మనిద్దరి మధ్య సమస్యలొస్తాయని చెప్పిన శ్రీనివాస్ మాటకి ఇంకేం చేయలేక మౌనంగా మారిపోయింది. ఎలాగోలా మరొక 7 నెలలు గడిచిపోయి పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిన తర్వాత తన తల్లి, తండ్రి ఎంతో ఆశతో మనవరాల్ని చూడ్డానికి వస్తుంటే, ఆ రోజు వర్జ్యం వారం బాగాలేదని అమ్మమ్మ, తాతయ్య చూడకూడదని వాళ్ళని రానివ్వకుండా చేసింది శ్రీనివాస్ తల్లి. సరే అది ఆ రోజుతో పోతుందనుకుంటే, ఎన్ని రోజులైనా వాళ్ళ అమ్మా, నాన్న ఇంటికి రానివ్వకపోవడంతో ఒక్కరోజు నిలదీసి అడిగింది పద్మావతి. అవును. మీ అమ్మా, నాన్న నా మనవరాల్ని చూడ్డం నాకిష్టం లేదు. పెళ్లైనప్పటి నుంచి నేను గమనిస్తున్నాను. ప్రతి విషయానికి నా కొడుకుతో గొడవ పడుతూనే ఉన్నావు. వాడిని నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నావు. అదృష్టవశాత్తు దైవ బలం నా వైపు ఉండడంతో వాడింకా నా కొడుకుగానే ఉన్నాడు. అదే మీ అమ్మా, నాన్న నీడ నా మనవరాలు మీద పడిందంటే నీలాగే నా మనవరాలు మాట వినకుండా తయారవుతుంది. ఏదో అందంగా ఉన్నావు. నా కొడుక్కి నచ్చావని కోడలుగా చేసుకున్నాను గానీ, ఇలాంటి మొండిదాన్ని ఎవరు భరిస్తారు? ప్రతిరోజు మీరిద్దరూ ఏదో ఒక విషయానికి గొడవ పడ్డం నేను చూస్తూనే ఉన్నాను. నీ వల్ల నా కొడుక్కి మనశ్శాంతి లేకుండా పోయింది. అందుకే నా మనవరాలు కూడా నీలాగా తయారవ్వకూడదని మీ అమ్మా, నాన్న గాలి కూడా సోకనివ్వడం లేదు అంది ఆవిడ. ఇన్ని రోజులు తన కాపురం నాశనం కాకూడదని వాళ్ళు తన ఇష్టాలన్నిటిని పట్టించుకోకుండా ఎలా ప్రవర్తిస్తున్నా తట్టుకుంది గాని, చివరికి తనను పెంచిన తన తల్లిదండ్రుల పెంపకానికి అమ్మమ్మ, తాతయ్య అన్న బంధానికి విలువ లేకుండా చేసి, వాళ్ళందరూ మంచోళ్ళు అన్నట్టుగా, తానేదో ఇంటిని రణరంగం చేయడానికి వచ్చినట్టుగా మాట్లాడిన అత్తగారి మాటలకి మనసు విరిగిపోయింది. ఎంత కోపం ఉన్నా, ఎంత బాధపడినా భర్త దగ్గర ఏడ్చి, అరచి అప్పటికి ఆ విషయాన్ని తేల్చుకునేది గాని, అత్తగారి ముందు ఒక్కసారి కూడా నోరెత్తలేదు. అలాంటి తనకి దక్ దక్కిన గౌరవం ఇది. దాంతో గబగబా లోపలికెళ్ళి లగేజ్ సర్దుకుని పాపని తీసుకొని బయటికి రాగానే, "ఎక్కడికి వెళ్తున్నావని?" శ్రీనివాస్ అడిగేసరికి, "మీ అందరి నుంచి దూరంగా. నా మనసు ప్రతి క్షణం ఇక్కడ గాయపడుతూనే ఉన్నా, కొట్టకుండా నన్ను గాయపరుస్తూనే ఉన్నా, నేనన్నీ మౌనంగా భరిస్తూ వచ్చాను. ఒక్కసారైనా మీ అమ్మగారి మీద అరిచి, నాకు నచ్చింది నేను చెయ్యను అని చెప్పానా?" కానీ మీ అమ్మగారు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నేనసలు పద్ధతి లేకుండా పెరిగినట్టు, వాళ్ళ గాలి సోకినా మీ కూతురు కూడా అలాగే పెరుగుతుందట. ఇంటి కోడలికి, కోడలి తల్లిదండ్రులకి ఇంత గౌరవం ఇచ్చే అత్తగారిల్లు నాకొద్దు. ఇక్కడ ఉంటే నా కూతురు వల్ల దాని ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకునేవాడు నాలాగా బాధపడకూడదు అని చెప్పి వాళ్ళందరూ పిలుస్తున్నా కూడా ఇంటి గడప దాటేసింది నేటి మహిళ.